అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసెస్ డాటర్. ఈ వీడియోలో నేను చూపించే జెల్ కనుక మీరు వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే కనుక మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ డాండ్రఫ్ ఉన్న హెయిర్ బాగా ఊడిపోతుందన్న బాగా హెయిర్ స్మూత్నర్స్ కోసం కండిషనర్స్ లాంటివి అప్లై చేస్తాం. అలాంటివి అప్లై చేయకుండా ఈ జెల్ కనుక మనం వాడితే కనుక మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. చూసారు కదా, ఫ్లాక్స్ సీడ్స్ అండి, అసలు గింజలు మనకి సూపర్ మార్కెట్లో కానీ బయట ఎక్కడైనా సరే దొరుకుతాయి. వీటిల్ని మెంతుల్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని మనం కనుక 4 hours నానబెట్టి పక్కకు ఉంచేయాలండి. ఆ తర్వాత 4 hours నానిన ఈ అవిసె గింజల్ని ఈ గిన్నెని తీసుకొని మనం గ్యాస్ మీద వాటర్ బాగా హీట్ ఎక్కేదాకా మనకి జెల్లా ఫామ్ అవుతుందండి. ఆ ఫామ్ అయ్యేదాకా కూడా ఇలా గ్యాస్ మీద మనం బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం కన్సిస్టెన్సీ ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉంటుంది. మనకి కొంచెం జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. మనకి జెల్లీ కన్సిస్టెన్సీ ఎలా తెలుస్తుందంటే ఈ గెరిటి నుంచి కొంచెం కూడా ఊడిపడదు. ఆ కన్సిస్టెన్సీ వస్తే కనుక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు ఈ జెల్ పాడవకుండా ఉంటుందండి. ఒకసారి మనకి హీట్ కనుక తగ్గిపోయిందంటే కనుక ఈ స్ట్రెయిన్ చేసినప్పుడు అవిసె గింజల్లో నుంచి అసలు ఈ జెల్లీని మనం వేరు చేయలేము. సో ఈ బాగా జెల్లీలా ఫామ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడే. ఆ తర్వాత చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలి. వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మామూలుగా మనం షాంపూతో ఎలా అయితే హెయిర్ వాష్ చేస్తామో అలా వాష్ చేసుకుంటే మన హెయిర్ చాలా స్మూత్గా కండిషనర్ అప్లై చేసినట్టుగా ఉంటుంది. అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే చాలా మనకి క్యూర్ అవుతుందండి. సో ఈ జెల్ని ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఆల్రెడీ ట్రై చేసి మీకు రివ్యూ ఇస్తున్నానండి. ఈ జెల్ అయితే చాలా బాగా ఉపయోగపడింది నాకు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇంట్లోనే కెమికల్ ఫ్రీ జెల్ తయారు చేసుకొని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది. అండ్ చూసారు కదా, ఇలా వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసేయాలి, లేదా అవిసె గింజల్లో నుంచి మనకి జెల్ అనేది అస్సలు మనకి రాదు వేడి తగ్గిపోతే. అండ్ ఇంకొకసారి మనం వాటర్ పోసుకొని మళ్ళీ కాగబెట్టుకుంటే మళ్ళీ జెల్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా 3-4 times అయితే చేయొచ్చు అంటండి. నేను మనం కావాలంటే రోజ్మెరీ లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు, అలోవెరా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఆనియన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఏది కావాలితే అది యాడ్ చేసుకోవచ్చు అండి. మరగబెట్టేటప్పుడు యాడ్ చేసుకుంటే కనుక మనకి ఇంకా బెనిఫిట్స్ అనేవి వస్తాయి ఈ జెల్లో నుంచి. అండ్ చూసారు కదా, ఇలా వేడి తగ్గిపోయాక మాత్రమే మనం గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. లేదంటే కనుక గాజు కంటైనర్ అనేది విరిగిపోతుంది. మనం ఇలా తీసేసిన జెల్ని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఫ్లాక్స్ సీడ్స్లో వాటర్ పోసుకొని మళ్ళీ గ్యాస్ మీద కనుక మనం మనకి ఇందాకట్లా బాయిల్ చేస్తే కనుక మళ్ళీ జెల్ అనేది ఫామ్ అవుతుంది. కావాలంటే అలా 2-3 times అయితే ఈ ప్రాసెస్ని రిపీట్ చేయొచ్చు. చూసారు కదా, మన జెల్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది. చాలా స్మూత్గా టెక్స్చర్ అనేది. ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది అందరికీ కామన్గా ఉంటుందండి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా అసలు ఉండట్లేదు. ఎక్కడ చూసినా సరే ఎంటికలు ఊడిపోతూనే ఉంటాయి. మనకి ఇల్లంతా కూడా ఎంటికలు పడిపోతూనే ఉంటాయి. చాలా యూస్ఫుల్ రెమెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపించినా యూస్ఫుల్ అనిపించినా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.